నీకోసం ఎదురు చూసే హృదయాన్ని వదులుకోకు. నీ బాధను భరించే స్నేహాన్ని వదులుకోకు. నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం చేసుకోకు మిత్రమా. జీవితంలో మనం కావలసిన వారిని కాలం నిర్ణయిస్తుంది. మనకు ఎవరు కావాలి అన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో ఎవరుంటారు అన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది మిత్రమా. ప్రతి పనిలో గెలుపు ఓటమి సహజం. గెలుపు కంటే ఓటమి నుంచే అనేక పాఠాలు నేర్చుకోగలం. ఓటమి చెందినప్పుడు కృంగిపోకుండా లోపాలను సరిచేసుకొని ముందుకు సాగాలి. ఓటమి గురించి ఎక్కువగా భయాలను పెట్టుకోవద్దు. ఓటమి ఓ గురువు లాంటిది. నువ్వు ఏం చేయకూడదో ఎలా చేయాలో నేర్పుతుంది. నీడను కాను నేను వెలుతురులో విడవడానికి, వెలుతురును కాను నేను నీకు దూరం అవ్వడానికి, కలలను కాను నేను మెలకువలో మాయం అవ్వడానికి, కన్నీరును కాను నేను కరిగి కళ్ళ నుండి జారిపోవడానికి, గుండె చప్పుడుని నేను ఆగే వరకు నీతోనే ఉండిపోతా నేస్తమా. జీవితం ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా పరిచయం చేస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకు విడదీస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఉన్న ఈ చిన్న జీవితంలో కడదాకా ఉండేది మనుషుల జ్ఞాపకాలు మాత్రమే మిత్రమా. కోపం రావడం మానవులకు సహజం. అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. తప్పదు. ఇది జీవితం మిత్రమా. నోటి దురద ఉన్నవాడికి ఓపిక ఎక్కువ. ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం ఎక్కువ. కోపం ఎక్కువ ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ. నిజాయితీ ఎక్కువ ఉన్నవాడికి యాటిట్యూడ్ ఎక్కువ. ప్రేమించిన వారిని బంగారం అని పిలుస్తున్నారు అంటే వాళ్ళు బంగారంలా ఉంటారని కాదు. వాళ్ళపై మనకు బంగారమంత విలువైన ప్రేమ ఉందని అర్థం. ఎవరు మీ పక్కన లేకపోతే, నీ ముఖములో చిరునవ్వు లేదో, నీ మనసులో సంతోషం లేదో, నీ తలుపులో ఆనందం లేదో, పూర్తిగా చెప్పాలంటే మీరు మీలా లేరు. అప్పుడే అర్థం చేసుకోండి మీకు సర్వము వాళ్ళేనని. భయాకృత భయానాశః. మిమ్మల్ని ఎవడు భయపెడతాడో వాడే భయం పోగొట్టుతాడు. మిమ్మల్ని ఎవడు ఏడిపిస్తాడో వాడే సంతోషింపజేస్తాడు. రెండింటికి ఒకే కారణం. నీకు కష్టం వచ్చినా ఈశ్వరుడే, సుఖం ఇచ్చినా ఈశ్వరుడే. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. అది మనకు తెలియదు. నాకు అది కావాలి, ఇది కావాలి అని నన్ను మీరు అడగనవసరం లేదు. అలాగే నాకు అది పెట్టండి, ఇది పెట్టండి అని నేను మీకు చెప్పడం లేదు. మీకున్న దాంతో ఏమీ లేని వారిని ఆదుకోండి. ఆకలున్న వాడికి పట్టెడన్నం పెట్టండి. మీకు పంచభక్ష పరమన్నాలను నేను ఇస్తాను. ఇదే మీరు నాకిచ్చే కానుక అంటాడు ఆ పరమేశ్వరుడు. కళ్ళల్లోని నీరు ఉప్పుగా ఉన్నా కళ్ళు కనే కలలు తీయగా ఉండాలి. గుండెలో బరువు ఎంతున్నా నీ చిరునవ్వుతో తేలిక చేసుకోవాలి. మదిలో మదించే బాధలెన్నున్నా మన అనే మనిషితో పంచుకోవాలి. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరు సహాయం చేస్తారు అని గుర్తుపెట్టుకో.